ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బుని వేస్ట్ చేశామో చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి నోటిఫికేషన్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఇలా కరివేపాకు మనం ఇలాగా ఆకులు సపరేట్ చేయాలి, కాడలు సపరేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా కరివేపాకు మనం దుయ్యాలంటే చాలా టైం అయితే తీసుకుంటుంది కాబట్టి ఇలా హోల్స్ ఉన్న ప్లేట్ కానీ లేదంటే హోల్స్ ఉన్న గిన్నెస్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. అలాంటి గిన్నె కానీ ఒక ప్లేట్ కానీ తీసుకుని ఆ హోల్స్లోకి ఇలా కరివేపాకు కాడలు పెట్టేసి ఈ విధంగా కిందకి అనుకుంటే కాడల్ని చక్కగా కరివేపాకు సపరేట్ అయిపోతుంది, కాడలు సపరేట్ అయిపోతాయండి. ఇదే రకంగా మళ్ళీ మనం కొత్తిమీర కానీ పుదీనా కానీ ఈ విధంగా మనం చక్కగా ఆకుకూరని పెట్టేసుకుని ఇలా మనకు కాడలు సపరేట్ అయిపోవాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేశారంటే చాలా ఈజీగా సింపుల్గా మన పని ఈజీగా అయిపోతుంది. ఇలా గంటలో అయ్యే పని నిమిషాల్లో చేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సో ఈ విధంగా అయితే కరివేపాకును మనం సపరేట్ చేసేసుకున్న తర్వాత కరివేపాకు మనం ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదండి. ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల క్యారీ బ్యాగ్స్లో లోపల కాలాడక వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటుందండి. అటువంటి ఇబ్బంది లేకుండా కరివేపాకు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంచుకోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏదైనా ఒక బాక్స్ తీసుకుని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలా అయితే కరివేపాకు మొత్తం పెట్టేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా రైస్ అయితే వేసుకోవాలండి. ఇలా రైస్ వేసేసుకొని దానిపైన కూడా ఇలా పేపర్ పెట్టుకుని మూత పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా కూడా కుళ్ళిపోకుండా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. ఇలా రైసు అలానే పేపర్ పెట్టుకోవటం వల్ల యూజ్ ఏంటంటే రైస్ వేయడం వల్ల మనకి తేమను రైస్ అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది, అలానే న్యూస్ పేపర్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుందండి. సో ఈ విధంగా అయితే మనకి కరివేపాకు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటుంది. ఈ విధంగా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఏ కూరగాయలైనా సరే మనం బాక్స్లో స్టోర్ చేసుకునేటప్పుడు ఏదైనా ఒక పేపర్ అడుగుని వేసేసామనుకోండి మనకి కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. అలానే మనం ఈ విధంగా కరివేపాకు స్టోర్ చేసేసుకున్నాం కదండి, కాడలను కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు. కాడలను కూడా ఉపయోగించుకోవచ్చు అని ఈ చిత్రంగా ఉంటుందా కదండి. మీకు మనం చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే చక్కగా కాడలను అయితే తీసుకొని ఈ విధంగా అయితే వీడియోలో చూపించే విధంగా ఇలా సిజర్ పెట్టి కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ కాడల్ని ముదురుగా ఉన్నటువంటి కాడల్ని అయితే తీసుకోవాలండి. ఇలా ముదురుగా అంటే బాగా మనకి మందంగా ఉన్నటువంటి స్టిక్స్ అయితే మనకి చాలా చక్కగా యూజ్ అవుతాయండి. ఈ విధంగా మందంగా ఉన్నటువంటి కాడల్ని ఇలా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నటువంటి ఈ స్టిక్స్ని మనం ఏదైనా ఒక ప్లాస్టిక్ బాక్స్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడైనా టూత్పిక్లు అవసరానికి లేనప్పుడు ఈ విధంగా అయితే చక్కగా మనం ఇలా నాన్ వెజ్ వండుకున్నప్పుడు ఒక్కొక్కసారి పళ్ళల్లో ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. మనకి టూత్పిక్లు అవసరానికి లేనప్పుడు ఈ విధంగా కరివేపాకు స్టిక్కులతో ఈజీగా మనం తీసుకోవచ్చండి. సో ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉండదు. న్యాచురల్గా ఇంట్లో ట్రై చేయొచ్చండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏదైనా ఒక బౌల్ తీసుకుని దానిలో ఒక 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. అలానే కొద్దిగా దీనిలో టూత్పేస్ట్ వేసేసుకొని దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా హాట్ వాటర్ పోసుకుని ఇలాగా స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా మిక్సింగ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్, బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసాం కదా హాట్ వాటర్లో, ఈ విధంగా మొత్తం మిక్సింగ్ చేసిన తర్వాత మనం రోజువారీ పట్టీలు అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. వెండి పట్టీలు బాగా డస్ట్ పట్టేసి చాలా చూడటానికి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి. అంటే రోజువారీ పెట్టుకునే పట్టీలు ఉంటూ ఉంటాయి కదండి. అవి మనం ఎంత క్లీన్ చేస్తున్నా దానిపైన ఉన్నటువంటి డస్ట్ పోగా చక్కగా మనకి ఈ విధంగా అయితే మెరిసిపోతాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఈ వాటర్లో ఎండి పట్టీల్ని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి 5 మినిట్స్ తర్వాత మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదండి, ఆ టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా మొత్తం కూడా పట్టీల్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది. టూత్ పేస్ట్ అలానే బేకింగ్ పౌడర్, సాల్ట్ చక్కగా యూజ్ అవుతుందండి. మనకి పట్టీలు కూడా చక్కగా మనకి మెరిసిపోయేటట్లు చేస్తాయి. సో అంత చక్కగా వర్క్ అవుతుంది. మన టూత్ పేస్ట్ మనం
పళ్ళకే కాదండి, ఈ విధంగా పట్టీలను కూడా చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఈ విధంగా 5 మినిట్స్ అలా వాటర్లో వదిలేసి 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చక్కగా మెరిసిపోతాయి. ట్రై చేయండి. మన శరీరంలో వేడి ఉన్నా కూడా మనకి పట్టీలు అనేవి, ఎండి పట్టీలు బాగా బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదండి. మనం ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతాయి. చూడటానికి కూడా చాలా బాగుంటాయండి, చాలా అందంగా కూడా ఉంటాయి. సో మనం కొన్నప్పుడు ఎలా ఉంటాయో పట్టీలు సేమ్ అదే విధంగా ఉంటాయి అన్నమాట. అంతా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా టూత్పేస్ట్, బేకింగ్ పౌడర్, సాల్ట్ వేసేసి కొద్దిగా హాట్ వాటర్ పోసి ఇలాగా ఆ వాటర్లో ఒక 5 మినిట్స్ వరకు ఇలా ఉంచేసిన తర్వాత ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతాయండి. మనం పెట్టుకున్నప్పుడు కూడా చాలా మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట. అంత చక్కగా కొత్త వాటిలా మెరిసిపోతాయి అన్నమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసు. కందిపప్పు పాడవకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. కందిపప్పుని ఒక 1 అవర్ పాటు ఎండలో ఉంచేసిన తర్వాత ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు 2 ఎల్లుల్లిపాయ కాడల్ని, మనం ఎల్లుల్లిపాయలు వలిచిన తర్వాత కాడలు ఉంటాయి కదా, ఆ కాడల్ని, అలానే వేప స్టిక్స్ ఉంటాయి కదండి, వెండిన వేప స్టిక్స్ని ఈ విధంగా కందిపప్పులో పెట్టేసుకుని డబ్బాలో స్టోర్ చేసుకుంటే పురుగు పట్టకుండా, పాడైపోకుండా, వీటి ఘాటుకి, స్మెల్కి అవి పురుగు రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బెండకాయలు కట్ చేసేటప్పుడు బాగా జిగురు వచ్చేస్తూ ఉంటుంది కదా, చాకుకి అస్తమానం అంటుకుంటూ ఉంటుంది. ఆ జిగురు లేకుండా మనకి మంచిగా ఎన్ని బెండకాయలనైనా ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవచ్చండి. ఇలా బెండకాయలు కట్ చేసేటప్పుడు కొద్దిగా నిమ్మరసం అప్లై చేసేసి ఇలా కట్ చేసామనుకోండి, జిగురు అనేది లేకుండా ఉంటుంది. మనం ఇలా ఎన్ని కేజీల బెండకాయలైనా ఈజీగా ఇలా అయితే కట్ చేసేసుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. ఇంకా ఒక లెమన్ తీసుకోవాలండి. ఒక హాఫ్ లెమన్ తీసేసుకుని దీనిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుని, ఒక 1/2 టీ స్పూను సాల్ట్ కూడా వేసేసుకొని, ఇలా ఈ లెమన్ దేనికి ఉపయోగించుకోవచ్చు అంటే, మన ఇంట్లో ఇలా కిచెన్లో సింక్లో గిన్నెలు అయితే కడుగుతూ ఉంటాం కదండి. గిన్నెలు కడిగేటప్పుడు ట్యాబ్స్ పైన సోప్ మరకలు పడుతూ ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసినా కూడా టైల్స్ పైన పావు, అలానే ట్యాబ్స్ పైన పావు చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి. రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఈ విధంగా అయితే చక్కగా మనం క్లీన్ చేసుకోవచ్చండి. ఇలాగా ట్యాబ్స్ పైన ఉన్నటువంటి సోప్ మరకలు కానీ, టైల్స్ మీద ఉన్నటువంటి సోప్ మరకలు కానీ ఈజీగా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీ, సింపుల్గా ఇలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి మరకలు ఉన్నా, డస్ట్ ఉన్నా అంతా కూడా క్లీన్ అయిపోతుంది. అలానే నిమ్మకాయలో మనకి చక్కగా ఇలా నిమ్మకాయలో మనకి చక్కగా ఇలా మరకలు పోవటానికి చక్కగా హెల్ప్ అవుతుందండి. అలానే బేకింగ్ పౌడర్ కూడా వేసాం కాబట్టి ఎటువంటి డస్ట్ ఉన్నా, పాకుడున్నా, మరకలున్నా చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఇలా పడేసే నిమ్మ తొక్కతో ఈజీగా ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవచ్చు. సో మనం ఎక్కువగా ఇలా లిక్విడ్స్ కానీ మనం ఏమి యూజ్ చేయకుండానే ఈ విధంగా నిమ్మ తొక్క పైన కొద్దిగా బేకింగ్ పౌడర్ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మెరిసిపోతాయండి. ట్యాబ్స్ చూడటానికి కూడా కొత్త వాటిలా ఉంటాయన్నమాట. ఈ విధంగా అయితే వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత తేమ లేకుండా ఒక పొడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత కొద్దిగా వ్యాజ్లిన్ అప్లై చేసామనుకోండి, చూడటానికి చాలా బాగుంటుందండి, మెరిసిపోయేటట్లుగా ఉంటుందన్నమాట. ఇంకా ట్యాబ్స్ కూడా మనకి పాడవకుండా ఎక్కువ రోజులు మన్నికుంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఏదైనా ఒక పేపర్ తీసుకుని దానిలో ఈ విధంగా మనకి ఎక్స్పైరీ ట్యాబ్లెట్స్ కానీ, మన యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో, అలాంటి ట్యాబ్లెట్స్ తీసుకుని ఇలాగా మెత్తగా పౌడర్లా చేసుకోవాలండి. అలా నేను ఒక 6 ట్యాబ్లెట్స్ అయితే తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకొని మెత్తగా పొడిలాగా చేసుకున్నాను, అంటే పౌడర్ లాగా చేసుకున్నాను. ఇలా ఈ పౌడర్ని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని దానిలో మనం బట్టల్లో యూజ్ చేసుకునే నాప్థలిన్ బాల్ పౌడర్ ఉంటుంది కదండి, బాల్ ఉంటుంది కదా, మనం ఎక్కువగా స్మెల్ కోసం యూజ్ చేస్తూ ఉంటాము నాప్థలిన్ బాల్. ఆ బాల్ ఒకటి తీసుకొని మెత్తగా అయితే పౌడర్లా చేసుకోవాలి. ఇలా ట్యాబ్లెట్ పౌడరు, అలానే నాప్థలిన్ బాల్ పౌడరు, అలానే దీనిలో ఒక కర్పూరం బెల్లను కూడా మెత్తగా చిదిమేసి ఆ పౌడర్లు కూడా అందులో కూడా వేసేసుకోవాలండి. ఇలా మొత్తం కూడా ఇలా ఒక బౌల్లో వేసేసుకొని దానిలో ఈ విధంగా కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలండి. ఇలా పసుపు కూడా వేసేసుకొని కొద్దిగా మనం వాటర్ పోసుకుంటూ ఒక మిశ్రమం వచ్చేంత వరకు కూడా బాగా మిక్సింగ్ చేసేసుకోవాలన్నమాట. ఈ మిశ్రమాన్ని పిల్లలు తినే బిస్కెట్స్ ఉంటాయి కదండి, స్వీట్స్, అంటే దాంట్లో లోపల మనకి క్రీమ్ అనేది ఉంటూ ఉంటుంది. ఆ క్రీమ్ తీసేసి ఆ బిస్కెట్ల పైన ఈ విధంగా ఈ మిశ్రమాన్ని పెట్టేసామనుకోండి, ఇంట్లో మనకి బాగా ఎలకలతో
మనం బల్లులతో, బొద్దింకలతో, ఈగలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అవన్నీ కూడా పరారైపోతాయండి. వీటి ఘాటు స్మెల్‌కి అవి దూరంగా పారిపోతాయి. ఒకవేళ తిన్నా కూడా చనిపోతాయండి. సో, ఈ విధంగా అయితే మొత్తం కూడా చక్కగా మనం ఈ మిశ్రమాన్ని బిస్కెట్స్ పైన ఈ విధంగా పెట్టేసి అక్కడొకటి పెట్టేసుకున్నాం అనుకోండి. నైట్ టైంలో ఈ విధంగా మనం ఇలా విండోస్ దగ్గర, గ్యాస్ స్టవ్ దగ్గర, కిచెన్ సింక్‌లో అక్కడొకటి పెట్టేసామనుకోండి, చక్కగా మనకి వీటి ఘాటు స్మెల్‌కి బల్లులు కానీ, బొద్దింకలు కానీ, ఎలకలు కానీ, పురుగులు కానీ ఏమీ రాకుండా పరారైపోతాయండి. ఒక చిన్న విషయం అయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, చిన్నపిల్లలు, వాళ్ళకి దూరంగా పెట్టండి. ఎందుకంటే వాళ్ళు తెలుసో తెలియకో తిన్నారనుకోండి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ విధంగా మొత్తం మిక్సింగ్ చేసుకున్న తర్వాత డెటాల్ కొద్దిగా ఒక అరమూత వేసేసుకొని ఇలా మొత్తం ఈ మిశ్రమాన్ని బిస్కెట్స్ పైన పెట్టేసి ఒక్కొక్క బిస్కెట్ని మనం ఎక్కడైతే మీకు ఎలకలు కానీ, బల్లులు కానీ, బొద్దింకలు కానీ ఇబ్బంది పడుతున్నారో వాటితో, సో మీకు ఆ వచ్చే ప్లేస్ తెలుస్తుంది కాబట్టి ఆ ప్లేస్లో ఈ విధంగా ఒక్కొక్కటి పెట్టేసామనుకోండి, వీటి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా బల్లులు కానీ, బొద్దింకలు కానీ. ఇంట్లోకి వచ్చాయంటే మాత్రం అసలు వాటిని చూస్తుంటేనే మనకి ఏ పని చేయబుద్ది కాదు, అంత చిరాకు అనిపిస్తూ ఉంటుంది. ఎన్నెన్నో లిక్విడ్స్ యూజ్ చేసి ఉంటారు కానీ ఒక్కసారి ఈ ట్రిక్ని ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుందండి. నేను చాలా విసుకుపోయిన తర్వాత ఈ విధంగా ఈ ట్రిక్ని అయితే ట్రై చేశానండి. వీటి ఘాటు స్మెల్కి అసలు నాకు బల్లులు కానీ, బొద్దింకలు కానీ అసలు నాకు కనిపించట్లేదు. సో అంత చక్కగా వర్క్ అవుతుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. సో ఈ విధంగా బిస్కెట్స్ పైన ఈ మిశ్రమాన్ని పెట్టేసి ఇలా ఉన్న కొంచెం మిశ్రమంలో కొద్దిగా వాటర్ పోసేసి, హాట్ వాటర్ని, మరీ హాట్ వాటర్ కాదండి, కొద్దిగా గోరువెచ్చని వాటర్ పోసేసి ఇలా ఈ మిశ్రమంలో ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి ఇలా ఈ లిక్విడ్ని తీసుకుని నైట్ టైంలో ఇలా డోర్ కర్టన్స్ దగ్గర, అలానే లైట్ దగ్గర, అలానే మనం విండోస్ దగ్గర, కిచెన్ సింక్లో ఇక్కడెక్కడ స్ప్రే చేసామనుకోండి, చక్కగా మనకి వీటి ఘాట్ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. బల్లులు కానీ, బొద్దింకలు కానీ మనకి ఎక్కువగా లైట్ థింగ్ దగ్గరికి, అలానే మనకి విండోస్ దగ్గరికి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనకి బల్లులు కానీ, బొద్దింకలు కానీ, సాలి పురుగులు కూడా ఉండవండి. అంత చక్కగా వర్క్ అవుతుందండి. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. 100% వర్క్ అవుతుంది. నిజంగా చెప్తున్నాను, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా ఈ లిక్విడ్ని ఇలా యూజ్ చేసుకున్నానండి. అలానే ఇంకా కొంచెం నాకు మిశ్రమం అనేది మిగిలిపోయింది. ఇంకా కిచెన్ సింక్లో ఈ విధంగా అయితే వేసేసాను. వీటి ఘాట్ స్మెల్కి మనకి బల్లులు కానీ, బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. గిన్నెలు కడిగేటప్పుడు మనకి ఎక్కువగా ఇలా స్టీల్ స్క్రబ్బర్తో రుద్దామనుకోండి, ఇలా గీతలు అయితే పడిపోతూ ఉంటాయి కదా. మనకి ఇలా గీతలు పడకుండా చక్కగా మనకి ఇలా స్టీలు ప్లేట్లు కానీ, ఇలా గిన్నెలు కానీ మెరిసిపోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మనం ఇలా నాన్ వెజ్ వండుకున్నప్పుడు కూడా ఎక్కువగా గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి. గిన్నెలు కడిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఎంత కడిగినా కూడా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలి, మనకి స్టీల్ స్క్రబ్బర్తో ఇలా గీట్లు పడకుండా ఉండాలి అంటే ఈ విధంగా కొద్దిగా పేపర్ తీసుకుని దానిపైన కొద్దిగా విమ్ లిక్విడ్ వేసేసి ఇలా క్లీన్ చేసామనుకోండి, చక్కగా క్లీన్ అయిపోతుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. స్మెల్ కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది. అలానే మనం ఇలా గిన్నెలు కడిగినప్పుడు కూడా ఇలా గీతలు లాంటివి పడకుండా ఉంటాయండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనం నాన్ వెజ్ వండుకున్నప్పుడు కూడా ఎక్కువగా స్టీల్ స్క్రబ్బర్తో యూజ్ చేయకుండా ఇలా పేపర్తో రుద్దడం వల్ల మనం చక్కగా ఎటువంటి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదు. అలానే మనకి చక్కగా గిన్నెలు కూడా మెరిసిపోతాయండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో మనం ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. టీ పౌడర్ ఉంటుంది కదండి, మనం టీ పెట్టుకున్న తర్వాత టీ పౌడర్ ఏ విధంగా గిన్నెలు కడిగినా కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు. నాన్ వెజ్ వండుకున్నప్పుడు టీ పౌడర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఇలా గీతలు కూడా పడకుండా ఉంటాయి, ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదండి. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఈ టిప్ అయితే నాకు. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం కూడా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరి ఈ టిప్స్ మీకు ఎలా అనిపించాయో కూడా ప్లీజ్ అండి, ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను ఇంత కష్టపడి మరి మీకు ఈ టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను కాబట్టి, ఈ టిప్స్ అన్నిటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. టిప్ని తెలుసుకుందామండి. మనం చపాతీలు చేస్తూ ఉంటాం కదండి, చపాతీ కర్ర ఉంటుంది కదా, ఆ కర్రని మనం ఎలా పడితే అలా ఒక్కోసారి
మనకి ఎక్కువగా పక్కన పడేస్తూ ఉంటాము. ఇలా పడేయటం వల్ల దీనిపైన మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ ఫామ్ అయిపోయి దానివల్ల మనకి ఎక్కువగా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. అటువంటి ఇబ్బంది లేకుండా ఇలా మనం చపాతీ కర్రను అప్పుడప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉంటాయండి. ముందుగా ఈ విధంగా ఇలా చపాతీ కర్ర పైన కొద్దిగా సాల్ట్ వేసేసి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో ఇలా తుడుచుకొని తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని ఈ విధంగా గ్యాస్ స్టవ్ పైన కొద్దిగా హీట్ చేసుకున్నాం అనుకోండి, దీనిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ బ్యాక్టీరియా కూడా అంతా కూడా క్లీన్ అయిపోతుంది. చక్కగా మనం చపాతీలు చేసుకుని ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఈ టిప్ కూడా చాలా చక్కగా యూజ్ అవుతుంది. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఈ టిప్ చాలా చక్కగా యూజ్ అవుతుందండి. డోర్ పైన నాప్కిన్ వేసి చూడండి, చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. ఏంటా డోర్ పైన నాప్కిన్ వేయడం అని అనుకుంటున్నారండి? అవునండి, ఈ విధంగా మనం డోర్ పైన నాప్కిన్ వేయడం వల్ల యూజ్ ఏంటంటే, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలుసో తెలియకో ఇలా బాత్రూమ్ లోపలికి వెళ్ళిపోయి ఇలాగా లాక్ అయితే వేసేస్తూ ఉంటారు. ఆ లాకు వాళ్ళకి తెలియక తీయటం రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. లోపల పిల్లలు ఎలా ఉన్నారో ఏంటో అని మనం ఆ డోర్ తీయడానికి చాలా ఇబ్బంది పడుతూ టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటాము కదా. అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఒక నాప్కిన్ కానీ మందంగా ఉన్నటువంటి ఒక టవల్ కానీ ఈ విధంగా డోర్ పైన వేసేసామనుకోండి, వాళ్ళు లాక్ చేసుకున్నా కూడా డోర్ అనేది లాక్ అవ్వదనమాట. మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. సో ఈ విధంగా మనం ఆ డోర్ పైన నాప్కిన్ కానీ ఇలా టవల్ కానీ ఉండటం వల్ల డోర్ అనేది లాక్ అవ్వకుండా ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇలా మనం వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తూ ఉంటాం, కానీ ఈ చిన్న సీక్రెట్ టిప్ తెలియక ఎంత కష్టపడి ఉంటామో చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారండి. మనకి బట్టలు చక్కగా మెరిసిపోవాలన్నా, బట్టల్లో ఉన్నటువంటి టెస్ట్ మొత్తం కూడా మనకి చక్కగా మెరిసిపోవాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇక్కడ నేను సర్పు తీసుకుంటున్నానండి. సర్పు ఒక 4 స్పూన్స్ అయితే వేసేసుకున్నాను. మీ దగ్గర ఏ సర్పు ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నేను 4 స్పూన్స్ అయితే సర్పు అయితే వేసేసుకున్నాను. ఒక బౌల్ తీసుకుని ఆ సర్పులో అంటే ఈ బౌల్లో సర్పు వేసేసుకుని దీనిలో ఒక ఈనో ప్యాకెట్ ఉంటుంది కదండి, మనం గ్యాస్కి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఈనో ప్యాకెట్ చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా ఈనో ప్యాకెట్ని మొత్తం కూడా పౌడర్ని అందులో వేసేసుకోవాలి. ఆ 4 స్పూన్స్ సర్పు బౌల్లో వేసేసుకొని ఈ 2 బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా బకెట్లో వేసేసి ఒక స్పూన్ వరకు ఇలా వాటర్ పట్టుకోవాలండి. వాటర్ పట్టుకున్న తర్వాత బట్టలన్నీ కూడా ఈ విధంగా తడిపి వేసేసి ఒక 1 అవర్ పాటు అలా ఉంచి 1 అవర్ తర్వాత వాషింగ్ మిషన్లో వేసామనుకోండి, మనకి బట్టలు కొన్నటువంటి డస్ట్ అంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి. బట్టలు కూడా మెరిసిపోతాయి అనమాట. అంతా చక్కగా వర్క్ అవుతుంది. పిల్లలు రోజు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదండి. స్కూల్ యూనిఫామ్స్ కానీ వైట్ కలరు మనకి ఎక్కువగా వైట్ కలర్ ఫ్యాంట్స్ కానీ టవల్స్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి. ఇలాంటివైనా చక్కగా దానిపైన ఉన్నటువంటి ఎంత గారపట్టినటువంటి మురికైనా సరే ఇంకా మనం యూనో ప్యాకెట్ అయితే వేసేసాం కాబట్టి ఇలా ఆ పౌడర్ కూడా కలిపేసాం కాబట్టి సర్పులో ఆ డస్ట్ అంతా కూడా వచ్చేస్తుంది అనమాట. ఆ డస్ట్ అంతా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలా బకెట్లో నేను బట్టలన్నీ తీసేసి వాషింగ్ మిషన్లో వేస్తున్నాను. ఇలా సర్పు వాటర్ అయితే చూసారా ఎంత డస్ట్ అయితే వచ్చాయో. సో ఇలా ఈనో ప్యాకెట్ అనేది మనకి చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా ఒక 1 అవర్ పాటు నానబెట్టిన తర్వాత ఇలా మన వాషింగ్ మిషన్ ఆన్ చేసామనుకోండి, చక్కగా మనకి బట్టలు అయితే పొడి పొడిలాడుతూ మెరిసిపోతాయి అనమాట. అంత చక్కగా వర్క్ అవుతుంది. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. దీనివల్ల ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. సో మనకి బట్టలు అనేది మురుకంతా కూడా చక్కగా పోతుందండి. సో మనం ఈ విధంగా అయితే మనకి బట్టలకి ఎంత డస్ట్ ఉన్నా కూడా ఆ మురుకని అంత మొత్తం కూడా క్లీన్ అయిపోతుంది. చూడటానికి చాలా మెరిసిపోతాయి అనమాట. బట్టలు కూడా మనం ఇలాగా ఆరిన వెంటనే చూస్తే మీకే రిజల్ట్ అనేది చక్కగా కనిపిస్తుందండి. ఇలా మనం ఎంత డస్ట్ అయితే ఉంటుందో బట్టలకి మనకి తెలియని డస్ట్ అయితే చాలా ఎక్కువగానే ఉంటుందండి. ఆ డస్ట్ అంతా కూడా చక్కగా వచ్చేస్తుందండి. సో చూసారు కదా, వాషింగ్ మిషన్లో బట్టలు అయితే ఈ విధంగా ఉన్నాయండి. చూడండి చక్కగా మనకి మురికంతా కూడా చక్కగా పోయాయన్నమాట. బట్టలు కూడా చక్కగా మెరిసిపోతున్నాయి అనమాట. అంత చక్కగా వర్క్ అవుతుంది. సో ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. 100% వర్క్ అవుతుందండి. మనం ఈ విధంగా ఇలా సర్పులో పెట్టేసిన తర్వాత మీకు వాటర్ అయితే చూపించాను కదండి, అదంతా డస్ట్ అంతా కూడా అప్పటికే మొత్తం కూడా మురుకు అనేది ఇలా వచ్చేసిందనమాట. ఇలా మిషన్లో వేసిన వెంటనే మనకి మిషన్లో వేస్తే చక్కగా ఆ డస్ట్ అంతా కూడా చక్కగా ఉన్నటువంటి ఆ డస్ట్ కూడా క్లీన్ అయిపోతుందండి. అంత చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ట్రై చేసి చూడండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. మీకు ఎటువంటి ప్రాబ్లం అనిపించినా లేదంటే ఏదైనా డౌట్ వచ్చినా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మరి మీకు ఈ టిప్స్ అన్నింటిలో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్. ఎందుకంటే
నేను ఎంత కష్టపడి మీకు ఈ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటున్నాను కాబట్టి మీరు ఇచ్చే చిన్న లైక్ కమెంట్ వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుందండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఓకేనండి, మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బై బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.